నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రెవెన్యూ రంగాల వారీ గ్రాంట్ల విధానం రద్దు చేసిన 16వ ఆర్థిక సంఘం 4.66 లక్షల కోట్లు కోల్పోనున్న రాష్ట్రాలు. ఏపీ పారిశ్రామిక ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్. బుల్లెట్ రైళ్లు పరుగులు తీసేలా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులు. దీర్ఘకాలిక పురోగతి లక్ష్యంగా పద్దు ఉందన్న పరిశ్రమ వర్గాలు. ప్రజల ఆకాంక్షలు గాలి కొదిలేశారని ప్రతిపక్షాల విమర్శలు. వైసీపీ నేత జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం ఠాణాలో కేసు. మంత్రి లోకేష్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఫిర్యాదు. రాజమహేంద్రవరం పరిసరాల్లో పెద్ద పులి సంచారం కలకలం. బంధించేందుకు బోను ట్రాప్ కెమెరాలు ఏర్పాటు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. రెవెన్యూ, రాష్ట్రం, రంగాల వారీ గ్రాంట్ల విధానాన్ని రద్దు చేసింది. ఫలితంగా రాష్ట్రాలు 4.66 లక్షల కోట్లు కోల్పోనున్నాయి. గ్రాంట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ 38,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41%గా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోత పెట్టి బయటకు కనిపించని వాత పెట్టింది. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కనబెట్టింది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు తెరదించింది. దీనివల్ల గత 5 ఏళ్లతో పోలిస్తే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాలు 4,66,150 కోట్ల ఆదాయం కోల్పోనున్నట్లు తేలింది. రెవెన్యూ లోటు గ్రాంట్ల కింద 15వ ఆర్థిక సంఘం ఏపీ, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లకు కలిపి 5 ఏళ్ల కాలానికి 2,94,514 కోట్లు సిఫార్సు చేసింది. ఇందులో ఏపీ వాటా 30,497 కోట్లుంది. ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు కోత పడనుంది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్ల కోత వల్ల ఆంధ్రప్రదేశ్ 8,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. దీని కింద మొత్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 171,636 కోట్లు కోల్పోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా స్థానిక సంస్థలకు 5 ఏళ్లలో 7,91,493 కోట్లు గ్రాంట్లు రానున్నాయి. దీనికి తోడు ఎస్డీఆర్ఎఫ్ కింద 1,63,521 కోట్లు, ఎస్డీఎంఎఫ్ కింద 40,880 కోట్లు కేటాయించింది. ఈ 2 పద్దుల కింద రాష్ట్రాలకు 9,95,894 కోట్లు అందనున్నాయి. 15వ ఆర్థిక సంఘం హయాంలో స్థానిక సంస్థలకు 5,58,962 కోట్లే వచ్చాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 4,36,932 కోట్లు పెరగనున్నాయి. 15వ ఆర్థిక సంఘం అన్ని గ్రాంట్లు కలిపి 10,33,062 కోట్లు రాష్ట్రాలకు కేటాయించగా ఇప్పుడు అది 9,95,894 కోట్లకు తగ్గిపోనుంది. అంటే రాష్ట్రాలు నికరంగా 37,168 కోట్లు నష్టపోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వెయిటేజీ ఇవ్వడంలో జనాభాకే ఎక్కువ మార్కులు కేటాయించింది. అదే సమయంలో డెమోగ్రఫిక్ పనితీరు, రాష్ట్ర విస్తీర్ణం, తలసరి ఆదాయ తేడాలకు మార్కులు తగ్గించింది. అయితే దేశ జీడీపీకి రాష్ట్రాలు అందించే చేయూతకు 10 మార్కులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకుని ఈ కొత్త కోణాన్ని 16వ ఆర్థిక సంఘం తీసుకుని కొత్త వెయిటేజీ ఇచ్చింది. అలాగే పన్ను వసూళ్లు, ఆర్థిక క్రమశిక్షణ కోసం రాష్ట్రాలు చేసే ప్రయత్నాల్ని పూర్తిగా పక్కనబెట్టింది. దీనివల్ల రాష్ట్రాల వెయిటేజీలో తేడాలొచ్చాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో దక్షిణాది రాష్ట్రాలకు వెయిటేజీలో కొంత మేలు జరిగింది. 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి 15.8% వెయిటేజీ ఇవ్వగా 16వ ఆర్థిక సంఘం దాన్ని 17.001% పెంచింది. దీనివల్ల కేంద్ర పన్ను ఈ రాష్ట్రాలకు నికరంగా 1.201% వాటా పెరిగింది. లెక్కల ప్రకారం చూస్తే ఈ రాష్ట్రాలు 18,330.31 కోట్ల నికర ప్రయోజనం పొందాయి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని వెయిటేజీ ఇస్తే నష్టపోతామని, క్రమశిక్షణతో అమలు చేసిన కుటుంబ నియంత్రణను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహమివ్వాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఆ డిమాండ్లతో పాటు ఇతర సామాజిక, ఆర్థిక కోణాల్ని పరిగణలోకి తీసుకుని ఆర్థిక సంఘం ఇదివరకున్న వెయిటేజీని సవరించింది. వెయిటేజీని మార్చడం వల్ల మొత్తం 28 రాష్ట్రాల్లో 14 లబ్ధి పొందుతుండగా మరో
మరో 14 నష్టపోనున్నాయి. వెయిటేజీ తగ్గిన రాష్ట్రాల్లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, గోవా, సిక్కింలో ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం కేంద్ర వనరుల్లో వాటా అందుకునే రాష్ట్రాల్లో ఏపీ 8, తెలంగాణ 16వ స్థానంలో ఉన్నాయి. దీర్ఘకాల ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై వివిధ రంగాలు, సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ వ్యూహాత్మకంగా బడ్జెట్ను రూపొందించారని కొనియాడారు. మూలధన వ్యయానికి ప్రాధాన్యం ఇవ్వటంపై ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దిన బడ్జెట్ను పార్లమెంటు ముందుంచింది. మొత్తం 53,47,315 కోట్ల రూపాయలతో 2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్ను రూపొందించింది. రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయలేదు. నరేగా స్థానంలో తీసుకొచ్చిన వీజీ-జీరామ్జీ పథకానికి 95,692 కోట్లు కేటాయించారు. సంస్కరణల ఎక్స్ప్రెస్ ను మరింత ముందుకు తీసుకెళతామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ను పరిశ్రమల వర్గాలు స్వాగతించాయి. రాబోయే కాలంలో ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి సాంకేతికత, ఏఐ కీలకమన్న విషయం బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనిపించిందని భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో కృత్రిమ మేధస్సు, సేవలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు కీలకంగా మారబోతున్నాయని అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక సంస్కరణల్ని ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని మైక్రోసాఫ్ట్ భారత్, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్ చాందోక్ అన్నారు. T20 ప్రపంచ కప్నకు ముందు టెస్ట్ మ్యాచ్ బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టిందని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకా పేర్కొన్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధిని కొనసాగించేలా ఆర్థిక పద్దు ఉందని తెలిపారు. మూలధన వ్యయాన్ని 12 లక్షల కోట్లకు చేర్చడం సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తుందని సుజ్లాన్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు గిరీష్ తంతి అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధనం, గ్రిడ్ ఆధునీకరణ, ఇంధన భద్రతకు ప్రాధాన్యమివ్వడం ప్రశంసనీయమని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేశారని సేల్స్ ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. రక్షణ రంగానికి కేటాయింపులు పెంచడాన్ని ఆమె స్వాగతించారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని కోటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. సంస్కరణల్ని కొనసాగించేలా కొత్త పద్దుందని ఫిక్కీ చైర్మన్ అనంత్ గోయంకా తెలిపారు. దేశీయంగా వృద్ధిని ప్రోత్సహించేలా చర్యలు ఉన్నాయని అసోచాం అధ్యక్షుడు నిర్మల్ కే మిండా చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ పోటీతత్వాన్ని పెంచేందుకు బడ్జెట్లో రోడ్ మ్యాప్ ను రూపొందించారని సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ విశ్లేషించారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు కేంద్ర బడ్జెట్ పరిష్కారాలు చూపలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. సామాన్యుడికి మేలు చేసే పథకాలకు కేటాయింపులు తగ్గాయని ఆరోపించాయి. మోదీ ప్రభుత్వం ఆలోచన రాహిత్యంతో కొట్టుమిట్టాడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదన్న విషయాన్ని ఈ బడ్జెట్ బహిర్గతం చేసిందని ఎక్స్లో పోస్టు చేశారు. దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలకు ఈ బడ్జెట్ ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు. ఈ బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న నిజమైన సంక్షోభాల వైపు దృష్టి సారించలేకపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజలను ఆదుకునే చర్యలు బడ్జెట్లో ఏమీ లేవని ఎక్స్లో పోస్టు చేశారు. మహిళలు, యువత, రైతులకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్లో దార్శనికత లోపించిందన్నారు. కేంద్ర బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. విద్యారంగానికి నిధులు కేటాయించలేదని, విద్య లేకుండా నవభారతాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా, ఉద్యోగ కల్పనకు ఊతమిచ్చేలా కేంద్రం ఏపీకి బడ్జెట్లో వరాలిచ్చింది. రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏపీని చుట్టేస్తూ బుల్లెట్ రైళ్లు పరుగులు తీసేలా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులని ప్రకటించింది. కీలక ప్రాజెక్టులైన పోలవరం, అమరావతి రాజధానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. 2025-26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు కేటాయించిన అంచనాల సవరణలో 3,017.20 కోట్లకు తగ్గింది. 2026-27 బడ్జెట్లో 3,320.39 కోట్లు కేటాయించారు. రాజధాని అమరావతికి ఏడీబీ, ఐబీఆర్డీ నుంచి 1,561 కోట్లు సమకూరుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం లభించింది.
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 1561 కోట్లు కేటాయించారు. ఇందులో ఏడీబీ నుంచి 1128.91 కోట్లు, ప్రపంచ బ్యాంకు సంస్థ ఐబీఆర్డీ నుంచి 432.09 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించిన కొన్ని నెలలకే ఏడీబీ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా 15,000 కోట్ల రుణం మంజూరు చేశాయి. వాటిలో ఆ బ్యాంకులు ఇస్తున్నది 13,500 కోట్లు కాగా కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్గా 1,500 కోట్లు సమకూరుస్తోంది. కేంద్రం ఇచ్చే 1,500 కోట్లలో 750 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. మిగతా నిధుల్ని మార్చి నెలాఖరులోగా ఇస్తుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి వచ్చే 13,500 కోట్లను రాజధానిలో పనుల పురోగతిని బట్టి దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి వరకు సుమారు 4,800 కోట్ల వరకు డ్రా చేసింది. ఆ నిధులు బ్యాంకుల నుంచే వస్తున్నా కేంద్ర బడ్జెట్లో విధిగా చూపించాలి. ఇప్పటి వరకు తీసుకోగా మిగిలిన నిధుల్లో 1,561 కోట్లు 2026-27 బడ్జెట్లో చూపించింది. అంటే 1,561 కోట్లు మాత్రమే ఇస్తారని కాదు. రాజధానిలో పనుల పురోగతిని బట్టి అవసరం మేరకు మిగతా నిధులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం బడ్జెట్లో 3,320 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్ని కేంద్రం రాష్ట్రానికి అడ్వాన్స్గా ఇవ్వనుంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన 3 కేంద్ర బడ్జెట్లలోనూ కలిపి పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులు 11,850 కోట్లు. ఈ నిధులన్నీ కేంద్రం ప్రాజెక్టుకు అడ్వాన్స్గా కేటాయించినవే. అంటే పనులు చెయ్యకముందే రాష్ట్ర సింగిల్ నోడల్ ఖాతాకు కేంద్రం నిధులు బదిలీ చేస్తోంది. 2024-25 బడ్జెట్లో 5,512 కోట్లు కేటాయించి అదే ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్గా ఇచ్చింది. 2025-26లో 5,936 కోట్లు కేటాయించింది. ఇందులో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రం 4,318.96 కోట్లు ఖర్చు చేసింది. అడ్వాన్స్గా ఇచ్చిన నిధుల్లో 80% ఖర్చు చేశాం కాబట్టి 3వ విడత అడ్వాన్సు నిధులు విడుదల చెయ్యాలంటూ పోలవరం అధికారులు జనవరిలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అవి ఈ నెలలో రానున్నాయి. 2024-25లో కేంద్రం అడ్వాన్స్గా ఇచ్చిన 5,512.40 కోట్లనే రాష్ట్రం వినియోగించడంతో గత బడ్జెట్లో కేటాయించిన 5,936 కోట్ల అవసరం పడలేదు. దీంతో ఆ కేటాయింపును 3,017.40 కోట్లకు కేంద్రం తాజాగా సవరించింది. దీనిలో ప్రస్తుతం 1,500 కోట్లిచ్చి అవి ఖర్చు చేసిన వెంటనే మరో 1,500 కోట్లిస్తామని చెప్తోంది. 2026-27 బడ్జెట్లో 3,320 కోట్లు కేటాయింపు చూపారు. తాజా కేటాయింపులతో పోలవరం ప్రాజెక్టుకు తొలి దశలో +41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెట్టేలా పునరావాసం, పూర్తిస్థాయి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు ఇచ్చినట్లవుతుంది. తొలి దశలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన 12,157 కోట్లు కేంద్రం 2024 జూన్ తర్వాత మంజూరు చేసింది. తాజా బడ్జెట్ కేటాయింపులు కూడా కలిపి ఇంతవరకు 11,850 కోట్లు ఇచ్చినట్లవుతుంది. తొలి దశకు ఇక కేంద్రం కేటాయించాల్సింది కేవలం 306 కోట్లే. బడ్జెట్లో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది. అందులో హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-అమరావతి, చెన్నై-బెంగళూరు కారిడార్లు మన రాష్ట్రం మీదుగా వెళ్లేవే. పొరుగున ఉన్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు అత్యంత వేగంగా రాకపోకలు సాగించేలా 3 కీలక బుల్లెట్ రైల్ కారిడార్లు నిర్మించనున్నారు. ఇవి రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాళ్లుగా నిలవనున్నాయి. ఈ 3 కారిడార్ల మొత్తం పొడవు 1,671 కిలోమీటర్లు ఉంటే అందులో ఏపీలో నిర్మించేదే 857 కిలోమీటర్లు. అంటే 51% మన రాష్ట్రంలోనే. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 49% సాగుతుంది. ఇవి మన రాష్ట్రంలోని 11 జిల్లాల మీదుగా వెళతాయి. ఈ కారిడార్లతో విజయవాడ నుంచి విశాఖ వైపు మినహా మిగిలిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వచ్చినట్లవుతుంది. హైదరాబాద్, అమరావతి, చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ఏపీ రాజధాని అమరావతి మీదుగా కొత్తగా నిర్మించనున్న విమానాశ్రయానికి సమీపం నుంచి వెళ్లనుంది. హైదరాబాద్, బెంగళూరు కారిడార్ కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా వెళుతుంది. చెన్నై, బెంగళూరు మధ్య 306 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించనున్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్ పూర్తయితే వాటిపై బుల్లెట్ రైళ్లు గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి. అలాగే అమరావతి నుంచి తిరుపతి, చెన్నైలకు 2 గంటల్లోపు చేరుకునే అవకాశం ఉంటుంది. చెన్నై, బెంగళూరు కారిడార్లో చిత్తూరు నుంచి ఇటు చెన్నై కానీ, అటు బెంగళూరు కానీ అరగంటలో చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది.
అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న 4 దక్షిణాది రాష్ట్రాలకు కారిడార్లు ప్రకటించగా వాటిలో ఏపీ ఒకటి. దీనివల్ల మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తాయి. యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. కేవలం సముద్ర తీరాల్లో, అది కూడా కొన్ని చోట్ల మాత్రమే లభించే బీచ్ శాండ్ వంటి అరుదైన ఖనిజాల తవ్వకాలు, వాటి శుద్ధి తదితరాల్లో కీలక అధ్యాయానికి తెరలేచింది. వీటి తవ్వకాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో రాష్ట్రంలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. అరుదైన ఖనిజాలు అధికంగా లభించే ఏపీ సహా ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో కలిపి రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటుకు సహకారం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీనివల్ల వీటి తవ్వకాలకు అనేక ఔత్సాహిక కంపెనీలు ముందుకొస్తాయి. మైనింగ్ యాక్టివిటీ భారీగా పెరుగుతుంది. అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వానికి రాబడి కూడా గణనీయంగా పెరగనుంది. ఖనిజాల తవ్వకాలకు ముందుకొచ్చే ఔత్సాహిక కంపెనీలకు కేంద్రం నుంచి మరింత ప్రోత్సాహం అందనుంది. సెమీ కండక్టర్ పరిశ్రమకు బూస్ట్ ఇచ్చేలా 40,000 కోట్లతో ప్రతిపాదించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ISMలో భాగంగా ఏపీలో కర్నూలు, తిరుపతిలో కార్బైడ్ చిప్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 14,000 కోట్ల పెట్టుబడితో సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. దీంతో పాటు రాబోయే ఏపీలో సెమీ కండక్టర్ తయారీ చేపట్టే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందే అవకాశం ఉంది. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాల ద్వారా రాష్ట్ర రైతులకు ప్రయోజనం లభించనుంది. కుసుమ్లో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, సూర్యఘర్లో 2 లక్షల కనెక్షన్లు అదనంగా వస్తాయని అంచనా. ఇవే కాకుండా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేలా అరకులో ట్రెక్కింగ్, హైకింగ్ మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చెయ్యనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. పులికాట్ సరస్సులో పక్షుల్ని మరింత దగ్గర నుంచి వీక్షించేందుకు వీలుగా బర్డ్ వాచింగ్ ట్రయల్స్ కు ప్రాధాన్యం కల్పించనుంది. గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు ఏఐఐబి నుంచి 500.99 కోట్లు, ఏపీ సహజ వ్యవసాయ సాగు ప్రాజెక్టు కోసం జీఓడిఈ నుంచి 155.32 కోట్లు, రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్డీబీ నుంచి 350 కోట్ల నిధులు రానున్నాయి. కేంద్ర నౌకాయాన శాఖ నుంచి విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు 450 కోట్లు కేటాయించారు. ఇందులో 250 కోట్లు అంతర్గత వనరుల నుంచి, 200 కోట్లు ఇతర మార్గాల నుంచి సమకూరుస్తారు. గతేడాది కేటాయించిన 730 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం తొర్రేడులో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆవు, 2 దూడలపై పెద్ద పులి దాడి చేసి చంపడం కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ప్రాంతంలో పెద్ద పులి స్థానికుల్ని హడలెత్తించింది. తొర్రేడులో స్థానిక రైతు ఉదయం పశువుల పాకకు వెళ్లి చూడగా మూగజీవులు చనిపోయి కనిపించాయి. అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారితో పాటుగా ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ వేర్వేరుగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, బయట ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. 3 సంవత్సరాల వయసు పెద్ద పులి ఈ ప్రాంతానికి వచ్చింది. రైతుకు సంబంధించిన 3 పశువుల్ని దెబ్బతీసింది. ఒక పశువుని తీసుకెళ్లి ఆహారంగా తింది, 2 పశువులు ఇక్కడే వదిలేసినాయి. రైతుకి నష్టం జరిగిందని కూడా భర్తీ చేయడం కోసం అధికారులు విచారణపోయారు. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి దాని జాగ్రత్త తెలిసేంత వరకు కూడా ఎవరు కూడా పొలాల్లో కానీ ఆ పశువుల పాక నుంచి పశువులు కూడా దూరంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా ఇక్కడ సన్నద్ధం చేశారు. వీళ్ళంత వరకు దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతోంది. లేక ఏ ప్రాంతానికైనా వెళ్తుందో ట్రాక్ చేయడం కోసం దానికి బోన్లు కూడా సిద్ధం చేశారు అధికారులంతా కూడా. ఇక్కడ మన సీతానగరం మండలం రాజమండ్రి రూరల్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. రాత్రి చూసినట్లయితే ఇక్కడ 2 పశువుల్ని భయంకరంగా దాడి చేసి వాటిని చంపేసి ఒక చిన్న దూడను కూడా చంపుకొని తీసుకుని వెళ్ళిపోయింది. నిన్న చూస్తే మన పెద్దకొండేపూడి ఏరియాలో సంతరిస్తున్నట్లుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే మనకి ఇక్కడ హైవేకే దగ్గరికి వచ్చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ తిరిగి ఫారెస్ట్కి ఎలా పంపించాలనే దానికి వాళ్ళు సమాప్తం అయ్యి వాళ్ళందరూ కూడా దానికి ఒక డైరెక్షన్ తీసుకునే ఆఫీసర్స్తోని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు గౌడ్ గారు కూడా ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఈ చుట్టుపక్కల పెట్రోలింగ్ పెట్టి కూడా ప్రజలందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే రాత్రిపూట గస్తీ తిరిగే విధంగా కూడా సిఐ గారికి ఇప్పుడే ఆదేశాలు కూడా ఇచ్చాము. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వహించండి.
అదే విధంగా భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఎన్నింటికి జరిగిందన్నది తెలదండి. 2 దూడలండి, ఓ దూడనేమో లాక్కుపోయినాయండి. మొక్కజొన్న చేలోకి అండి అటు తోటలోంచి బాట చూసామండి. అది చూశారు అంటే మొక్కజొన్న చేలోనే ఉందండి. మొత్తం మీద ఎలా వచ్చిందన్నదే తెలియదండి మరి నాకు కూడాను. పెద్దపులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, పెద్దపులిని బంధించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? పవిత్ర ఏలూరు జిల్లాలో మొత్తం అక్కడ కొయ్యలగూడెం అటవీ ప్రాంతంలో స్థానికుల్ని తీవ్ర భయాందోళన చేసిన పెద్దపులి 2 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో పయనిస్తోంది. ఇది సీతానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో సంచరిస్తోంది. నిన్నంతా కూడా రాజమహేంద్రవరం గ్రామీణం తొర్రేడు వద్ద 2 ఆవులు, 1 దూడను దాడి చేసి చంపేసింది. దీన్ని పరిశీలించేందుకు జిల్లా అటవీ అధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది, అట్లాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చి చౌదరి, బొత్తుల బలరామకృష్ణతో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా అక్కడ సందర్శించారు. అటవీ అధికారి మీడియాతో వివరాలు వెల్లడిస్తున్న సమయంలోనే పక్కనే ఉన్న అరటి తోటలో నుంచి పెద్దపులి ఒక్కసారిగా బయటకు వచ్చి వారందరి సమక్షంలోనే అది వెళ్లిపోవడంతో తీవ్ర భయాందోళన చెందారు. అక్కడే మాటు వేసి పెద్దపులి ఉందని నిన్నంతా గుర్తించారు. తొర్రేడులో బోను ఏర్పాటు చేశారు. అట్లాగే ట్రాప్ కెమెరా కూడా అటవీ సిబ్బంది ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఉదయం వచ్చి వారంతా కూడా పరిశీలించగా అది తొర్రేడు నుంచి పొరుగునే ఉన్న వెంకటనగరం గోదావరి ఒడ్డు వైపు బయలుదేరినట్టు పాదమొత్తలు ఉదయం గుర్తించారు. అది ఛత్తీస్గఢ్ లో నుంచి 2 పెద్ద పులులు బయలుదేరి దారి తప్పి జలారణ్యంలోకి వచ్చినట్టు అటవీ అధికారులు భావిస్తున్నారు. ఒకటి తెలంగాణలోని వికారాబాద్ అటవీ ప్రాంతంలోను, మరొకటి రాజమహేంద్రవరం, తూర్పు ఏలూరు జిల్లాలో గోదావరి సమీప పరిసర ప్రాంతాల్లో పయనిస్తోందని భావిస్తున్నారు. దీన్ని పట్టుకునేందుకైతే ప్రస్తుతం పాదముద్దలు గుర్తించారు. పట్టుకోవడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా వారు పాదముద్దలు గుర్తించడం, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అది ఒక్క చోట ఉండట్లేదు. రోజుకు 35 కిలోమీటర్ల వరకు కూడా పయనించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆహారం కడుపు నిండిన తర్వాత కొంతసేపు సేద తీరుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళదు. ముఖ్యంగా రైతులు, ఇది గ్రామీణ మండలం అంతా కూడా వ్యవసాయ పనులకు రైతులు వెళ్తుంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలంతో పాటు కోరుకొండ సీతానగరం మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు డిఈఓ వాసుదేవరావు సెలవులు ప్రకటించారు ఇవాళ. ప్రస్తుతం అయితే పెద్దపులి గోదావరి ఒడ్డున సమీప గ్రామాల్లోనే సంచరిస్తుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పవిత్ర, రైట్, ధన్యవాదాలు సాయి కృష్ణ. మంత్రి నారా లోకేష్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ దూషించినందుకు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కులాలు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, భయాందోళనకు గురిచేసేలా జోగి రమేష్ మాట్లాడారంటూ మూలపాడుకు చెందిన తెలుగుదేశం నేత నాగరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ న్యూసెన్స్, ఇంటిపై దాడి, చట్టవిరుద్ధంగా గుమికూడటం వంటి కారణాలతో తెలుగుదేశం నేతలపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదైంది. మద్యం కుంభకోణం కేసులో బెయిల్పై విడుదలైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామానికి వస్తున్న సమయంలో ర్యాలీ, రోడ్ షోలతో ప్రజాశాంతికి విఘాతం కలిగించడంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు 41 మందిపై తిరుపతి రూరల్, తిరుచానూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. బెయిల్పై వస్తున్న చెవిరెడ్డి రోడ్ షో ద్వారా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరగా శాంతి భద్రతల దృష్ట్యా అనుమతులు నిరాకరించారు. అనుమతి లేకున్నా వైసీపీ కార్యకర్తలు కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్టీ జెండాలు అమర్చుకుని నాయుడుపేట, చిత్తూరు జాతీయ రహదారిపై గుంపులుగా ర్యాలీ నిర్వహించారు. కొంతమంది వాహనాల పైకప్పులపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ నినాదాలు చేస్తూ బాణాసంచా కాల్చారు. ప్రతి కూడలిలో వాహనాలు ఆపుతూ హడావిడి చేయడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వివేకానంద సాహిత్యం నిద్రపోతున్న జాతిని మేల్కొల్పే సత్తా కలిగి ఉందని
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వివేకానంద సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ కొత్త పుస్తక విక్రయశాలను ఆయన ప్రారంభించారు. రామకృష్ణుల బోధనలు, స్వామి వివేకానంద ఆచరణాత్మక సిద్ధాంతాలు జాతి పునర్నిర్మాణానికి దోహదపడుతున్నాయని చెప్పారు. చిరిగిన చొక్కాయినా కొనుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి. మంచిని బోధించి, మంచిని ప్రబోధించి, మంచి వైపు మనల్ని నడిపించి, సద్బుద్ధిని, సదాచారాన్ని, సద్వివేకాన్ని, సన్మార్గాన్ని బోధించే పుస్తకాలు చాలా అవసరం. ఇవాళ ముఖ్యంగా రామకృష్ణ మఠంలో అందుబాటులో ఉండే ఎన్నో మంచి పుస్తకాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. వాటిని చదివి తమ ప్రవర్తనను, తమ స్వభావాన్ని, తమ అంతరంగాన్ని మార్చుకున్న యువత ఎందరో వారంతా సమాజానికి, దేశానికి, ఈ ప్రపంచానికి నిజమైన విలువైన సంపదగా మారుతారని చెప్పిన నా యొక్క ఉద్దేశం. దాంతోపాటు ఇవాళ వివేకానంద సాహిత్యం నిద్రపోతున్న జాతిని మేలుకొల్పే శక్తిని, చెలించే మనసు నిలబెట్టే సత్తాను కలిగి ఉంటుంది.